హలో అండి. సారీ ఫంక్షన్ ఉంటే అయితే వెళ్ళానండి. ఇక వెళ్ళేసరికి చక్కగా స్టేజి అంతా ఇలా డెకరేషన్ చేసి ఉందండి. ఇంకా నేను వెళ్ళగానే ఇంకా అమ్మాయి తలపై అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసానండి. ఇంకా అందరం ఒక్కొక్కరుగా మా గల్లీ వాళ్ళందరం వచ్చి ఇంకా అందరూ బ్లెస్ చేసాము. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూసేయండి మరి. ఇంకా మా ముందటి గల్లీ వాళ్ళ ఇంట్లో అయితే సారీ ఫంక్షన్ అయితే ఉందండి. ఇంక వీళ్ళందరూ కూడా మీకు బతుకమ్మలు ఆడే చోట అయితే అందరూ పరిచయమేనండి. నేను కొత్తగా పరిచయం చేయాల్సిందైతే ఏదీ లేదండి. ఇంకా వీడియో చూస్తుంటేనే పాత సబ్స్క్రైబర్లందరికీ కూడా ఇంకా వీళ్ళందరూ తెలిసే ఉంటారండి. ఇంకా కొత్త సబ్స్క్రైబర్ల కొరకైతే నేను ఇంకా సారీ ఫంక్షన్‌కైతే వెళ్ళడానికి ముందైతే ఇలా చక్కగా రెడీ అయ్యి అయితే వెళ్ళానండి. ఇంకా నేనైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళాను కదండీ! ఇంకా అమ్మవారి దండ అయితే ఇచ్చింది తీసుకువచ్చి, అలా గుమ్మానికైతే కట్టి ఉంచేసానండి. ఇంకా బల్కంపేట ఎల్లమ్మ తల్లిది వీడియో అయితే పెట్టారండి. హైదరాబాద్‌లో 2 మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్స్ అయితే విజిట్ చేశాను అని ఇంకా తెలియని వారు, చూడని వారు ఎవరైనా ఉంటే ఇంకా నా ఛానల్‌లోకి వెళ్ళైతే ఆ వీడియోస్ అయితే చూసేయండి. ఇంకా నేనైతే చక్కగా రెడీ అయ్యి ఇంకా మా నడపత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తుంటే ఇక వాళ్ళ ఇంట్లో రెంట్‌కున్న వాళ్ళైతే మాట్లాడారు. ఇంక అక్కడి నుంచి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా చిన్నత్తమ్మ, మా అత్తమ్మ ఇద్దరు రెడీగా ఉండి ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నారండి. ఇంకా అందరం కలిసి మామయ్య, అత్తమ్మ, నేను అన్నట్టుగా అందరం కలిసి వచ్చామండి. ఇంటికి దగ్గరనేనండి. ఇంకా మా ముందటి గల్లీలోనే అత్తమ్మ వాళ్ళ గల్లీలోనే ఉంటుంది. ఇంకా వెళ్ళేసరికైతే ఇంకా ఫంక్షన్ హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా స్టేజి డెకరేషన్ అంతా అయితే రెడీ చేసి ఉంది. ఇంకా పాపనైతే సారీ ఫంక్షన్ చేసే పాపనైతే పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చైతే ఇంకా వెళ్ళగానే చక్కగా రిసీవ్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఇలా గంధం కుంకుమ బొట్లయితే పెట్టి ఇంకా అందరినీ అయితే చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ కుటుంబం గురించి పరిచయం చేయాలంటే లాస్ట్ ఇయర్ బతుకమ్మ పండుగ వీడియోలో అయితే డ్రాగన్ తోట ఉంది వీళ్ళకు అని అయితే పరిచయం చేశాను. ఇంకా రైతుల దగ్గర కొని రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ రైతు దగ్గర తీసుకున్నానని షార్ట్ వీడియోస్ కూడా పెట్టానండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్టేజీ పైకి అయితే వచ్చి ఇలా పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళేనండి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అన్నమాట. ఇంకా వీళ్ళకి డ్రాగన్ తోట ఉండే అండి. పోయిన సంవత్సరం అయితే డ్రాగన్ పా ఫ్రూట్స్ అయితే చాలా కొనుక్కున్నాము. ఈ సంవత్సరం అయితే ఇంటికి తీసుకువచ్చి అమ్మలేదండి. ఇంకా తోట దగ్గర నుండే హోల్‌సేలర్స్‌కి అయితే ఇచ్చేసినట్టున్నారు. ఇంకా మేమైతే ఈ సంవత్సరం డ్రాగన్ ఫ్రూట్సే తీసుకోలేదండి. ఇంకా ముందుగా అయితే పేరెంట్స్‌ని పిలుసుకొని ఇంకా వీడియోగ్రాఫర్ అయితే చక్కగా ఇలా సీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ముందుగా ఇంటి వాళ్ళైతే చక్కగా ఆహ్, గోల్డ్ చైన్ అయితే చేయించినట్టున్నారండి. ఇంకా ముందుగా అయితే అది వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిన తర్వాత ఇంటి నుండి పలహారాలండి. ఇంకా సారీ కట్టించే అమ్మాయి వాళ్ళ ఇంటి తరపు పలహారాలైతే ముందుగా ఓట్లో పెట్టాలండి. ఇంకా 5గురు ముత్తైదువలు 5 రకాల పలహారాలైతే తీసుకువచ్చి ఇంకా మంగళహారతితో సహా ఆ స్టేజి పైకైతే ఎక్కి అమ్మాయికైతే ఓట్లో పెట్టి స్వీట్ అయితే తినిపించి నోరైతే తీపి చేశారండి. ఇలా ఉంటుందండి సారీ ఫంక్షన్ వేడుకలు అయితే ఇంకా మా పల్లెటూళ్ళలో అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇంకా ఇలా చక్కగా సాంప్రదాయ పద్ధతులతో చాలా బాగా చేస్తారండి. ఇంకా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడైతే సారీ ఫంక్షన్ చేసుకోవడానికైతే ఇష్టపడుతున్నారండి. ఇంకా అప్పట్లో అయితే సారీ ఫంక్షన్ అయితే చేయకపోయేవాళ్ళండి. ఇంకా మామూలుగా ఇంట్లోకి తీసుకొని చక్కగా మళ్ళీ ఎప్పటిలాగా స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మారుతున్న ట్రెడిషనల్‌ను బట్టి ఇంకా పాతవి పాటించాలి అనే ఉద్దేశంతో ఇంకా ఎప్పటికప్పుడు సాంప్రదాయాలు పాటించాలి అన్నట్టుగా అయితే మళ్ళీ సారీ ఫంక్షన్స్ చేయడం అయితే మళ్ళీ ఇప్పటి ట్రెడిషనల్‌గా అయితే మారిపోయిందండి. ఇంకా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. మనం వెనకట పూర్వీకులు మనకి ఎలా పండగలు చేసేవాళ్ళో ఆ పండగలన్నీ మిస్ కాకుండా పూర్వీకులు ఏది చేసినా కానీ దాంట్లో అర్థమైతే ఉంటుందండి. ఇంకా ఇంట్లో వాళ్ళ పలహారాలు పెట్టిన తర్వాత వాటినైతే స్టేజీ పైనుండైతే ఇంట్లోకి తీసుకువెళ్లారు. ఇంకా మేమైతే అందరం ఒక్కొక్కరుగా వెళ్ళి ఇంకా అక్షింతలైతే వేసామండి. నేనైతే వేసి వచ్చి ఇక్కడ కూర్చొనైతే మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా
మా గల్లీ వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళి ఇలా చక్కగా అమ్మాయికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి స్వీట్ పిక్స్ అయితే తీసుకున్నారండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళు, ఇంకా మా ముందడి గల్లీ వాళ్ళు అందరూ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇంకా అందరూ అయితే స్టేజీ పైకి వెళ్ళి వాళ్ళు తీసుకువెళ్ళి వచ్చిన కట్న కానుకలు, బహుమతులు అన్నీ ఇంకా సమర్పించి ఇంకా చక్కగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసి వచ్చారండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళండి, ఇంకా మా మామయ్య వాళ్ళ కజిన్స్ వాళ్ళు అని అయితే చెప్పాను. వీళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం, శుక్రవారం దేవుడు వీడియోస్ కూడా పెట్టాను కదండి. ఇంకా వాళ్ళేనండి. ఫంక్షన్‌కి వచ్చిన బంధువులు కూడా వాళ్ళు తీసుకువచ్చిన పలహారాలు, పళ్ళు అయితే ఇలా తట్టలలో పట్టుకొనైతే వస్తున్నారు. ఇంకా చుట్టాలు, దగ్గర దగ్గర వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇలా పలహారాలైతే చేసి తీసుకొని వస్తారు. వచ్చిన బంధువులతో, ఇంకా ఊరి వాళ్ళతో అందరితో అయితే ఫంక్షన్ హడావిడంతా చాలా కోలాహలంగా ఉందండి. ఇంకా సందడి సందడిగా ఉందండి. ఇంకా ఎక్కడి చూసినా ఎవరి గోల వారిదే అన్నట్టు చక్కగా వచ్చిన వాళ్ళందరితో కలిసి కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, సరదా సరదాగా హ్యాపీగా ఇలా స్వీట్ పిక్స్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇలా ఉంటుందండి మరి మా గల్లీలో ఫంక్షన్ అంటే మామూలుగా ఉంటుందా? ఇంకా అందరము కలిసి చక్కగా ఎంజాయ్ చేశాము. వీళ్ళకైతే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనైతే చెప్పాను కదండీ! ఇంకా అమ్మాయి పుడితే చూసారా ఎన్ని పండగలు ఉంటాయో, అదే అబ్బాయిలకైతే ఏ పండగలు ఉండవండి. ఇంకా అమ్మాయి పుట్టినప్పటి నుంచి 21st అని, అన్నప్రాసనం అని, ఇంకా తర్వాత చెవులు కుట్టించడం అని, తర్వాత ఇలా లంగా ఓణి ఫంక్షన్ అని, హాఫ్ సారీ ఫంక్షన్ అని, ఇలా ఎన్ని పండగలు ఉంటాయోనండి. ఆడపిల్లలు ఉంటే ఇంకా ఆ కాలం మా చిన్నత్తమ్మ, ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు అందరం అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా కట్న కానుకలైతే సమర్పించి ఇంకా భోజనం చేయడానికైతే వెళ్ళాము. ఇంకా అందరం కలిసి అయితే చక్కగా భోజనం అయితే చేసామండి. ఏ మాట కామాటే చెప్పాలండి. వంటలైతే చాలా బాగున్నాయండి. ఇంకా చాలా చక్కగా కుదిరాయి. ఇంకా ఎనీవే అన్నదాత సుఖీభవ సుఖీభవ. ఇంకా అన్ని దానంలోకి మిన్న అన్నదానం అని, అన్నదానం చేస్తే ఇంకా చాలు అనే మాట వస్తుందని దాంతో వచ్చిన సంతృప్తి ఇంకా ఏవి దానం చేయడం వల్ల కూడా రాదు అన్నట్టుగా ఇలా ఫంక్షన్ల రూపంలో పెట్టుకొని అందరినీ పిలుచుకొని ఇంకా భోజనాలైతే ఏర్పాట్లు చేస్తారండి. ఇంకా పండగ బతుకమ్మ పండుగ వీడియోలో అయితే ఈ అమ్మాయి అయితే ఉంది, గుర్తుపట్టారు. ఇంకా ఇంతకుముందు వెళ్ళిన ఆవిడ ఈమె వదిన మరదళ్ళు అన్నమాట అండి. మా తోటికోడళ్ళు అయితే లేట్‌గా వచ్చారు. నేను అన్నం తినేటప్పుడైతే వచ్చారని ఇంకా మళ్ళీ వచ్చైతే వాళ్ళను షూట్ చేశాను. ఇంకా అందరూ అయితే ఇలా భోజనం అయితే చేసేస్తున్నారు. ఇంకా నేనైతే రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇద్దరు తోటికోడళ్ళు కలిసి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు.